అమ్మా నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా ఓహో అన్నీ ఉన్నాయమ్మా. నా దగ్గర ఒకటి కూడా లేదమ్మా. ఇప్పుడు వెంటనే మనం వెళ్ళి స్మార్ట్ టీవీ కొనుక్కొని అన్ని సబ్స్క్రిప్షన్స్ తీసేసుకుందాం. ఓకేనమ్మా? ప్లీజ్ అమ్మా. ఏంటి ఆహా ఓహోలా అవన్నీ చూస్తూ ఉంటే నువ్వు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యేది? ఇంక అవన్నీ కుదరదు. కానీ నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే వరకు ఆహాలు లేవు, ఓహోలు లేవు, అమెజాన్లు లేవు, ఏవీ లేవు. అడగొద్దు సరేనా? నువ్వు పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా పెట్టిస్తాను. ఇదిగో తీసుకో, స్కూల్ బయలుదేరి. అమ్మా నేను 10th స్టాండర్డ్ లో టాపర్ అయినానమ్మా. ఇప్పుడన్నా సబ్స్క్రిప్షన్ తీసుకోమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటి 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చావా? నా తల్లి, నా బంగారు కొండే, నా బంగారు కొండే. సేమ్ ఇదే స్పీడ్లో వెళ్ళేసి నువ్వు +2 కూడా, అదే ఆ ఇంటర్ కూడా తొందరగా డిస్టింక్షన్ లెవెల్లో పాస్ అవ్వు. నువ్వు అడిగింది ఖచ్చితంగా పెట్టిస్తాను సరేనా? ఓ తల్లి చదువుకోరా బంగారు కొండ. అమ్మా నేను 12th కూడా పాస్ అయిపోయినాను. 90% అబవ్ వచ్చింది. ఇప్పుడన్నా సబ్స్క్రిప్షన్స్ తీసుకుందామమ్మా ప్లీజ్ అమ్మా. ఇంటర్ కూడా పాస్ అయిపోయావా? ఇప్పుడు ఏం చెప్పాము, కాలేజ్ నాన్న ఇది అన్నిటికన్నా క్రూషియల్ పాయింట్. కాలేజ్లో నువ్వు బాగా చదువుకొని మంచి ప్లేస్మెంట్ తెచ్చుకున్నావు అనుకో, నువ్వు అడిగింది ఖచ్చితంగా పెట్టిస్తాను సరేనా? ఓ రాజా చదువుకోమ్మా. మా కాలేజ్ కూడా అయిపోయింది, ప్లేస్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడైనా సబ్స్క్రిప్షన్స్ అయిపోయామా ప్లీజ్ అమ్మా. ప్లేస్మెంట్ వచ్చిందా? వావ్, కంగ్రాచులేషన్స్ అక్షయ, కంగ్రాచులేషన్. నాకు కూడా నేను ఏంటి ఆహానా ఇప్పుడు ఏం చేస్తావు? ఆహా పెట్టించుకొని నువ్వు పొద్దున ఆఫీస్కి వెళ్తావు, రాత్రికి ఎప్పుడో ఇంటికి వస్తావు, మళ్ళీ ఆ కాసేపట్లో నిద్రపోతారు. పెట్టించుకొని ఏం చేస్తావు చెప్పు? ఉపయోగమే లేదు. నన్ను అడిగితే చక్కగా వదిలేసే దాని గురించి. పైగా మీ నాన్న నీకు ప్లేస్మెంట్ రాగానే పెళ్లి చేసి పంపిస్తాను అన్నాడు. నువ్వా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆహా ఓహో నేను చూసేది ఉందా? నిజం చెప్పు, నేను చూస్తాను అవన్నీ చూడను కదా. అదేదో నువ్వు ఏం చక్క మీ ఇంటికి వెళ్ళాకే పెట్టించుకో. ఇంకేమి